మేము వెస్ట్కి వెళ్ళాం కాబట్టి వెస్ట్కి వచ్చినాము. అంత మాట బాలీకి వచ్చి ఇప్పటిదాకా అన్ని స్టోరీస్ చూసి మా వాళ్ళు బీచ్ క్లబ్ పోలేవా అని అడుగుతున్నారు. ఇవాళ నా కోసమే 2:30 కల్లా అయిపోయినట్టుంది. ప్లేట్ చూడు ఎంత చిన్నది ఇచ్చారు. పెద్ద పెడతారే స్పూన్ల కోసం పెడతారు. అవునా అయితే బాలీలో బొగ్గు బాయిలకు పోతున్నామా? బాలీలో బొగ్గు బాయిలకు పోయినట్టున్నారు మా కథ. ఇవాళంతా డిజైన్ అయింది. వావ్ గ్రేట్, మొత్తం దేవుళ్ళదే. నేను ఎట్లాగో నడపలేను కాబట్టి చిన్న ఫోజులు ఇచ్చిన అంతే. నాకు నాగంపేటనే స్కూటీ నడపరా, అట్లాంటి బురదల రాళ్ళ రప్పల నీళ్ళ నేనేం నడుపుతా, అందుకే మొత్తం మా ఆయన నడిపిండు. సింహం నీ చూసుకుంటే ఎప్పుడైనా తింటా అనుకున్నావు? కాదు గంగుల్, జిరాఫీ కమ్ కమ్ ఫుడ్ దేక్తలేవు, చూసి కూడా అటు పోయింది. అందరికీ నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదైనా. సో ఇవాళ మన వీడియో ఏంటంటే, ఇవాళ మనం బాలీలో లాస్ట్ డే అండ్ ఇప్పటిదాకా మనము ఏ దేశం పోయినా చేయని అడ్వెంచర్లు అన్నీ ఇక్కడ చేయబోతున్నాం. ఫుల్ వాటర్ గేమ్స్ అనమాట. ఆల్రెడీ బాలీకి వచ్చిన వాన నడుస్తూనే ఉన్నాం. వాటర్ గేమ్స్ అవుతున్నాయి, మాకు వాటర్ యాక్టివిటీసే అవుతున్నాయి. కాకపోతే బాలీలో ఫేమస్ ఏంటిది? ఏటీవీ రైడ్ అండ్ రివర్ రాఫ్టింగ్. 12 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఇవి రెండు ఇవాళ చేయబోతున్నాం. ఇవి చేసేసుకొని ఇంకా తెల్లారు రేపు పైన మౌడే మనం. సో మరి రైడ్స్ కోయట్ ముంగట రెడీ అయితే కావాలి కదా. బట్టలు నిన్న మా ఆయన వేసుకున్న టీషర్ట్ వేసుకుందాం అని ఫిక్స్ అవుతుంది, ఎందుకంటే వాటర్లో తడిచిపోతాయి కదా. కానీ అక్కడికి పోయినాక ఏమవుతుందో తెలియదు. సో ఇప్పుడైతే రెడీ అయిదాం. అండ్ మనం ఇంట్లో ఉన్న బయట ఉన్న ఇట్లాంటి స్పెషల్ యాక్టివిటీస్కి పోయినా స్కిన్ కేర్ అనేది కంపల్సరీ. నన్ను అడిగితే ఇట్లా బయటకు పోయినప్పుడు ఇంకా కంపల్సరీ. సో ముందైతే తయారైపోయి స్టార్ట్ అయిదాం. సో మీ అందరికీ తెలుసు నాకు ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది అని. ఇప్పుడు చాలా తగ్గింది. మీరు కంపేర్ టు పాత వీడియోస్ చూస్తే ఇప్పుడు చాలా తగ్గింది. సో దీనివల్ల నా స్కిన్ అంతా డల్ అయిపోతుండే. అండ్ దీని మీద చాలా ప్రొడక్ట్స్ నేను అప్లై చేసినాను, కానీ అవి రాసిన మందమే మంచిగా ఉంటుండే. అది ఎప్పుడైతే బంద్ చేస్తానో ఇంకా అంతకన్నా ఎక్కువ అవుతుండే అనమాట. సో ఈ ప్రాబ్లంతోనైతే నేను చాలా సఫర్ అయినా. కానీ కొన్ని డేస్ నుంచి ఒక మంచి ప్రోడక్ట్ని వాడడం వల్ల నా పిగ్మెంటేషన్ అనేది ఇట్లా లైట్ అయిపోయింది అనమాట. సో నా ప్రాబ్లంకి సొల్యూషన్ ది డర్మాకో నుంచి లభించింది. సో అదే ది డర్మాకో వాళ్ళది 2% కోజిక్ యాసిడ్ ఫేస్ సిరమ్ అనమాట. నా పిగ్మెంటేషన్ని మంచిగా టార్గెట్ చేసింది అండ్ డిస్కలరైజేషన్ని కూడా తగ్గించేసింది. సో నేను లాంగ్ టైంలో యూజ్ చేయడం వల్ల నా ఫేస్కి మంచి గ్లో కూడా వచ్చింది. సో ఇందులో కోజిక్ యాసిడ్ ఉంటుంది. అసలు కోజిక్ యాసిడ్ అంటే ఫర్మెంటెడ్ రైస్ అట్లనే మష్రూమ్స్ నుంచి దీన్ని తీస్తారనమాట. సో ఇది మెలనిన్ ప్రొడక్షన్ ఉంటుంది కదా, దాన్ని ఇన్హిబిట్ చేయడంలో చాలా బెటర్ అనమాట. సో దీనివల్ల డిస్కలరైజేషన్, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, అన్ఈవెన్ స్కిన్ టోన్ అన్నీ పోతాయి. అండ్ అంతేకాక ఇది విటమిన్ సి కన్నా చాలా ఫాస్ట్గా మనకు రిజల్ట్ని ఇస్తుంది. ఈ సీరంలో కోజిక్ యాసిడ్ మరియు ఆల్ఫా ఆర్బిటిన్ ఉన్నాయి. ఇవి రెండు కలిసి స్కిన్లో డీప్గా పెనిట్రేట్ అయ్యి పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ని తగ్గిస్తాయి. మెలనిన్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేయడంతో పాటు డిస్కలరైజేషన్కి రీఅకరెన్స్ లేకుండా చేస్తుంది. పొల్యూషన్, యూవీ రేస్, స్మోక్ అండ్ ఇతర టాక్సిన్ వల్ల వచ్చే డ్యామేజ్ని కూడా ఇది న్యూట్రలైజ్ చేస్తుంది. చూసిరా నా స్కిన్ ఎంత స్మూత్గా ఉందో, అస్సలు గ్రీజీగా లేదు అండ్ స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోయింది. అండ్ ఇటువంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్ అయిన కోజిక్ యాసిడ్ని మనం యూజ్ చేసినప్పుడు సన్ స్క్రీన్ అయితే ఇంకా కంపల్సరీ. అందుకోసమే నేను ది డర్మాకో వాళ్ళది 1% హైరలోనిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్ని యూజ్ చేస్తున్నాను. ఇది SPF 50 అండ్ PA++++తో బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. సూపర్ లైట్ వెయిట్, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అండ్ వైట్ కాస్ట్ కూడా అస్సలు ఉండదు. హైరలోనిక్ యాసిడ్ అండ్ విటమిన్ ఈ కాంబినేషన్ వల్ల మన స్కిన్ చాలా సాఫ్ట్గా, హైడ్రేటెడ్గా ఉంటుంది. చూసిరా అస్సలు వైట్ కాస్ట్ లేదు అండ్ అస్సలు గ్రీజీగా లేదు. స్కిన్లోకి కూడా ఈజీగా అబ్జర్వ్ అయిపోయింది. మంచిగా గ్లో వస్తుంది కదా నా ఫేస్కి. సో ఇవి రెండు కూడా నా స్కిన్ మీద ఒక మ్యాజిక్ లాగా పనిచేసినాయి. స్పెషల్లీ ఈ కోజిక్ యాసిడ్ ఫేస్ సిరమ్ అనేది అయితే నా పిగ్మెంటేషన్ని చాలా తగ్గించింది అండ్ దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తా, మొత్తం పొడగొట్టుకుంటా. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్లను ట్రై చేయండి. అండ్ ఇట్లా మనకు ది డర్మాకో వాళ్ళు మంచి మంచి ప్రోడక్ట్లను అందించుడే కాదు, వీళ్ళు మంచి ఇనిషియేటివ్ కూడా తీసుకుంటారు. సో ఇప్పుడు మీరు ప్రొడక్ట్స్ కొన్నప్పుడల్లా వాళ్ళు భూమితో కలిసి ఒక చైల్డ్ ఎడ్యుకేషన్కి కాంట్రిబ్యూట్ చేస్తారు. ఆల్రెడీ 20,000+ స్టూడెంట్స్ని వీళ్ళు ఎంపవర్ చేశారు విత్ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా. సో
మీరు ఇట్లా మీ స్కిన్ కేర్కి ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అక్కడ ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం కూడా మీరు సపోర్ట్ చేసినట్టే. అండ్ ది డర్మాకో ప్రొడక్ట్స్ అన్ని కూడా డిజైన్ బై డర్మటాలజిస్ట్. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నా లాగానే పిగ్మెంటేషన్ తగ్గించేసుకోండి. ఈ ప్రొడక్ట్ లింక్లు అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు ఇవి మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అండ్ ది డర్మాకో అఫీషియల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ అంతేకాక కింద ఇచ్చిన ఈ కోడ్ని కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. అలా పాండ్రి ఇంకా చేతులకు కాళ్ళకు అంతా సన్ స్క్రీన్ రాసేసుకొని బట్టలు చేంజ్ చేసుకొని మనం ఫస్ట్ ఏడుకోదామంటే రివర్ రాఫ్టింగ్ కోదాం. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మాది డే 3 ఇన్ బాలి అనమాట. యాజ్ ఇట్ ఈస్ ఫుల్ వానలు, ఇక చేసేది ఏం లేక సప్పుడు దాకా ఇట్లా పోతున్నాం అనమాట. పోతామో పోమో అనుకుంటూనే పోయినాము. సో మంచిగా రెడీ అయినా కానీ ప్రయోజనం లేకుండా అయిపోయింది పరిస్థితి. సో ఇవాళ ఒక ఐలాండ్కి పోతున్నాం, అందుకోసమని స్పీడ్ బోట్లో జర్నీ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసిరా పొద్దున ప్రతి షాప్ ముంగట కంపల్సరీ వీళ్ళ ఆచారం ప్రకారం పూజ చేస్తున్నారు. అండ్ ఇక్కడ అందరూ కూడా ఆ ఐలాండ్కి పోయేందుకే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇక మేము పొద్దున్నే వచ్చినాం కాబట్టి హోటల్ మాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, బ్రెడ్ బటర్ అండ్ ఎగ్స్. ఇంకా అవి తినేసినాము. తిన్న తర్వాత మేమే రెయిన్ కోట్లు కొనుక్కొని నడుస్తూ ఉన్నాం అనమాట. అదొక 10 మినిట్స్ జర్నీ తర్వాత మేము అక్కడికి పోగలిగినాము. ఇక అక్కడికి పోయి చూస్తే మా లెక్కనే మస్తు మంది రెయిన్ కోట్లు, ఛత్రీలు అన్నీ పట్టుకొని వెయిట్ చేస్తున్నారు ఆ ఐలాండ్కి పోయేందుకు. సుషిరా మొత్తం వాన పడుతుంది, అయినా సరే పోతామో పోమో అనుకుంటేనే అందరూ వెయిట్ చేస్తున్నారు ఎక్కడ క్యాన్సిల్ చేస్తారో అని. కానీ తీసుకుపోయారు. సో ఈ బోట్ జర్నీ 40 మినిట్స్ ఉంటుంది. అత్తమ్మా ఇంటికి రిటర్న్ అసలు మొత్తం వాన వాన వాన, బట్టలు ఖరాబ్, షూట్ ఖరాబ్, ట్రిప్ ఖరాబ్. ఇప్పుడే చెప్తున్నా, అక్టోబర్ నుంచి ఏప్రిల్ దాకా ఫుల్ బాలీలో రైనీ సీజన్ అట. మేము బుక్ చేసుకునేటప్పుడు ఆ ట్రావెల్ వాళ్ళు కూడా చెప్పలేరు, మాకు తెలియకపోయే. ఉత్తగా వచ్చినాం, ఇక్కడ అగాధంలో ఇరుక్కున్నట్టు అయిపోయింది. పైసలు పెట్టి వచ్చినాం. నేను ఒకడు పొద్దున్న లేచి సొక్క తయారై మళ్ళీ ఇట్లా కప్పుకోవాల్సి వస్తుంది. ఘోరం ఉంది పరిస్థితి ఘోరం. అంకల్ అంకల్ అంకుల్ 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 దొంగలు నిన్న ఆయన అంకుల్ అంకుల్, నువ్వే ఆయన అంకుల్ అంటే ఆయన నేను అంకుల్ అంకుల్. విజయవంతంగా బోట్లకు వచ్చినాం, స్పీడ్ బోట్ అంటే ఎక్కినాం. మరి స్పీడ్గా పోతామో మరి ఏం చేస్తామో తెలియదు. మొత్తం తడుచుకుంటూనే పోయినాము. 40 మినిట్స్ జర్నీ అనమాట. వర్షం పడితే క్యాన్సిల్ అవుతుందా, మాకేమన్నా అవుతుందా అని ఇటువంటి ఆలోచనలతోనే 40 మినిట్స్ దేవుణ్ణి మొక్కుకుంటా మంచిగా ఈ స్పీడ్ బోట్లో కూర్చున్నాం. 40 మినిట్స్ జర్నీ అట్లా అయితే అయిపోయిందనమాట. ఇక మనం ఐలాండ్కి రీచ్ అయినాం. ఇక్కడ మేము టూర్స్ అండ్ ట్రావెల్స్తో బుక్ చేసుకున్నాం కాబట్టి మా కోసం ఒక క్యాబ్ అండ్ డ్రైవర్ వెయిట్ చేస్తున్నారనమాట. సో తనే మమ్మల్ని ఇక్కడికి తీసుకుపోతున్నాడు. సో ఫస్ట్ స్పాట్ వచ్చేసి నూసా పెండియాలో. సో నూసా పెండియాలో ఫస్ట్ వచ్చేసి కెలింగ్ కింగ్ బీచ్ అనమాట. సో ఆ బీచ్ని చూస్తేందుకు పోతున్నాం. సో ఈ స్పాట్ అయితే ఎంత బాగుందో. ఇక్కడ వచ్చి స్టే చేసేటోళ్ళు మంచిగా ఈ బీచ్ దగ్గర కూడా పోవచ్చు. మేమేమో వానలు పడుతున్నాయి కాబట్టి కింది కాలో లేకపోతే పైనుంచి కొద్దిసేపు ఆ వ్యూని చూసి మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకొని నెక్స్ట్ స్పాట్కి పోతున్నాం అనమాట. నూసా పెనిడానో ఏంటిదో ఉంది ఏరియా పేరు. వీడికి వస్తే ఇది ఈస్ట్ వెస్ట్ రెండు ఉంటాయి. మేము ఈస్ట్కి వచ్చినాం అనుకుంటా. మేము వెస్ట్కి వెళ్ళాం కాబట్టి వెస్ట్కి వచ్చినాము. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సో ఇక్కడ 4 బీచ్లు ఉంటాయి. సైట్ సీయింగ్ చూసేసి వెళ్ళిపోవడే. బ్యూటిఫుల్ ప్లేస్. సేమ్ మన గోవాలో తాపకొక్క బీచ్ ఉన్నట్టే ఇవి కూడా అన్న అంతే. ఈ ఒకటే వాటర్లో 2 కలర్స్ ఉంటున్నాయి ఎందుకో. అక్కడ చూడండి అలా ఎట్లా కొట్టుకుంటున్నాయి. నెక్స్ట్ ఇంకా మనము మంచిగా క్రిస్టల్ బీచ్, దాని తర్వాత బ్రోకెన్ బ్రిడ్జ్, ఇట్లాంటి అన్ని స్పాట్స్ ఉన్నాయన్నమాట. ఈ స్పాట్స్ అన్నిటికీ మంచిగా పోయి కొద్దిసేపు ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. వర్షం పడుతున్నా సరే జనాలు చూడరు ఎట్లున్నారో. సో నీళ్ళు అయితే డిఫరెంట్గా ఉండే. మాల్దీవ్స్లో ఉన్నట్టే 2 కలర్స్ ఉండే అనమాట. మాల్దీవ్స్లోనేమో మొత్తం ఇట్లా కాయిన్ వేస్తే కనబట్టేట్టు ట్రాన్స్పరెంట్గా ఉంటుండే. ఇక్కడనేమో 2 కలర్స్ ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అంటే అడుగడుగున బ్యూటీ ఉంది. ఆగి ఫోటోలు దిగాలి అంటే పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి. ఇంకొక ప్లేస్ దగ్గరకు పోవాలా, ఆ నుంచి మళ్ళీ స్పీడ్ బోట్లో రివర్స్ పోవాలా. కాబట్టి ఫాస్ట్గా మీకు చూపించి మేము చూస్తున్నాం. సో ఇది బ్రోకెన్ బ్రిడ్జ్ అనమాట. ఆడకొసేపు ఉన్న తర్వాత ఇక బయటకు వచ్చేసినాం. సో మనం ఏమేమి చూసినామో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ ఏమో కెలిన్ కింగ్ బీచ్, దాని తర్వాత బ్రోకెన్ కఫ్, దాని తర్వాత ఏంజల్ బిల్లా బాంగ్ అంట, దాని తర్వాత క్రిస్టల్ బే.
సో ఇవన్నీ మనం ఇక్కడ చూసేసినాం అనమాట. ఇంకా నెక్స్ట్ బీచ్కి వచ్చేసినాము. ఇది కూడా మస్తు మంచిగా ఉండే, కానీ వర్షం పడి అప్పుడే ఆగిపోవడం వల్ల ఫుల్ హ్యూమిడిటీ ఉండే, అస్సలు ఉండలేకపోయినాం. ఇక కొద్దిసేపు అయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకొని ఇంక వచ్చేసినాము. అయితే ఇక్కడనే మాకు లంచ్ అరేంజ్ చేసారు. ఎట్లుంటుందో అని భయపడ్డాం, కానీ మంచిగా మన స్టైలే, కొంచెం మన దగ్గర స్టైల్లో ఫుడ్ ఉంది. మా ఆయన ఎంజాయ్ చేసిండు, నాకేమో వెజ్ అస్సలు బాగాలేకుండే. ఇంకా అన్ని స్పాట్లు చూసేసుకొని రిటర్న్ స్టార్ట్ అయినాం అనమాట. హాయ్ గైస్, పోతున్నాం 2:30 కల్లా రిటర్న్ అవుతున్నాం. 2:30కి మళ్ళీ మనకు జెట్ స్పీడ్ బోట్ ఉంది. పోతామంటే ఇవాళ బావికి వచ్చి ఇప్పటిదాకా అన్ని స్టోరీస్ చూసి మా వాళ్ళు బీచ్ క్లబ్ పోలేవా అని అడుగుతున్నారు. ఇవాళ నా కోసమే 2:30 కల్లా అయిపోయినట్టుంది. 2:30కి ఎక్కితే 3:30 40 మినిట్స్లో దిగుతాం. ఆ నుంచి డైరెక్ట్ ఫెన్నీసో ఏదో క్లబ్ ఉంది, అలాగే పోవుడి అంతే. ఆడికి అయిపోయిన తర్వాత షాపింగ్కి వస్తాం. వచ్చేటప్పుడు మంచిగా కొంచెం ఎండ వెళ్ళింది, ఇక బయటకు వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం, అప్పుడు దిగలేం కాబట్టి. నా కోసమే తొందరగా అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ మనము బీచ్ క్లబ్కి పోతున్నాం. బాలీలో బీచ్ క్లబ్లు అంటే ఫుల్ ఫేమస్. అందులో ఇది ఫెన్నాసో అని ఉంది. సో బాలీలో ఫెన్నీస్ బీచ్ క్లబ్ అంటారు దీన్ని. సో దీనికోసమే ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇది ఫేమస్. దీని తర్వాత పొటాటో బీచ్ క్లబ్, ఇంకా మస్తు బీచ్ క్లబ్లు ఉంటాయి. ఇటువంటి బీచ్ క్లబ్ని అయితే నేను ఇప్పటిదాకా చూడలేదు. అబ్బబ్బబ్బబ్బా ఏం జనాభా, సముద్రం ఒడ్డుకు మంచిగా అన్ని దేశాలలో వచ్చేసిర్రు. సో ముందే ప్రీ బుకింగ్ చేసుకుంటే మంచిది, లేదంటే అప్పటిదప్పుడు బుక్ చేసుకుంటే మనకు ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇక అట్లా బీచ్ దగ్గరకు కొద్దిసేపు పోయినాక వాన పడంగానే చేసేది ఏం లేక ఇంటికి వచ్చేసినాము. ఇంకా మేము తీసుకున్న విల్లాలో ప్రైవేట్ పూల్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేయాలి, ఎట్లా పైసలు కట్టినామని చెప్పి రాగానే బాత్రూంలో స్నానం చేయకుండా ఇక్కడ స్విమ్మింగ్ పూల్లోనే స్నానం చేసేసినాం అనమాట. దాని తర్వాత కళ్యాణి వాళ్ళు అక్కడనే ఉన్నారు కాబట్టి కళ్యాణి వాళ్ళకి మాకు ఒకటే టూర్స్ అండ్ ట్రావెల్స్ అనమాట. అయితే వాళ్ళకు కలిపి క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేసి అక్కడికి పోయినాం. నిమిషాల్లో తీసేస్తాం. క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే ఒక 3 గులాబ్ జిమ్ పార్టీ వేసేసారు, 3 క్యాండిల్ పెట్టారు, అంత ఎక్క కష్టపడలేదు. ఈ రుమాలతో చుట్టేసి పెట్టేసారు. ప్లేట్ చూడు ఎంత చిన్నది ఇచ్చారు. పెద్ద పెడతారే స్పూన్ల కోసం పెట్టి. అవునా, అయితే అప్పుడప్పుడు క్యాండిల్ లైట్ డిన్నర్లకు రావాలి. ఇంటికాడ ఉంటాను మొత్తం నీళ్ళు ఎట్లా పోసుకున్నాను. వాళ్ళది కూడా సేమ్ మా లెక్క. ఆర్డర్లే ఇస్తారు. గుడ్ మార్నింగ్. ఎన్నీరు వెంకట వెళ్ళినావా ఇల్లు మీద? వెంకట వెళ్ళినా అట్లా నీ టైం సరిపోలేదు, ఏందో పరిస్థితి అర్థం కాదు. గుడ్. ఎస్ బాయ్. మరి బాయ్ బకీలకు బాయ్. నేను మా ఆయన టీషర్ట్ వేసుకుని నీళ్ళ గేమ్ ఆడేది ఉంది, దానికోసం ఒక డ్రెస్ ఎందుకు ఖరాబ్ చేసుకోవాలని మన బట్టలు ఖరాబ్. అదే మన బట్టలు ఖరాబ్ అవ్వద్దు, మంది బట్టలు ఖరాబ్ అయ్యాలి. సో నెక్స్ట్ ఈ హోటల్లో బ్రేక్ఫాస్ట్ తినేందుకు వచ్చినాం. ఈ రోజు ఇక్కడ నుంచి చెక్అవుట్ కాబట్టి లగేజ్ అంతా ఇక్కడనే పెట్టేసుకున్నాం అనమాట.
ఆయనకు మంచిగా ఇండియన్ ఆమ్లెట్ దొరికింది తింటుండు. మన పరిస్థితి ఏమో ఇది. ఈరోజు రివర్ రాఫ్టింగ్ అండ్ ఏటీవీ రైడ్, దానికోసం ఇక్కడికి వచ్చేసినాము. మనకి ఇక్కడ వాళ్ళే జాకెట్స్, హెల్మెట్స్ అన్నీ ఇస్తారన్నమాట. బాలీలో బొగ్గు బాయిలకు పోతున్నామా? బొగ్గు బాయిలకు పోయినట్టున్నారు మా కథ. అట్లా సింగరేన్ ఎంప్లాయీ లాగా, లేకపోతే వేరే కంట్రీస్లలో సివిల్ వర్క్ చేస్తే చూసిన వాళ్ళు ఎక్కున్నాం కదా. రోడ్డు మీద సేమ్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ కొలు రోడ్డు వాళ్ళు అన్నట్ట. పోతే ఏంది గంగుల పరిస్థితి? నీకు వచ్చా? పోతే మేము నాకు ఈత వచ్చు, నీకే. నేను పోతే నీకు హ్యాపీగా. కానీ దేవుడు నన్ను అట్లా అన్యాయం చేయండి. నేను చంపి నీ చూసేదాకా నన్ను దొరకపోడు. పుట్టిదానికి చెప్పిన బాలికించుకుంటే అక్క చెప్తాను. అది కూడా చెప్పింది కదా నీకు, అక్కకు నువ్వు నీకు అక్క అంతే బాగా చక్కగా రా అన్నదని లేదా? అయిపోయి ఇంకా తోలుకరా అన్నది. బాయ్ మరి. ఏమో భయం అవుతుంది. 10-15 నిమిషాలు అంటే 2.5 గంటలట. ఆడ ఫోటోలు చూడరు, మొత్తం నీళ్ళలో ఎక్కువ దుంకుడు. ఒక 1.5 కిలోమీటర్ ఏమో నడిచిన తర్వాత మేము ఆ స్పాట్కి అయితే వచ్చేసినాం అనమాట. మస్తు దూరం నడిచినాం, మస్తు అంటే మస్తు దూరం నడిచినాము. తిరుపతి మెట్లు ఎక్కలేదు ఈసారి, ఇక్కడ ఎక్కినాం అనుకుంటా, దిగినాం అనుకుంటా. మాది మేమే జోకులు వేసుకుంటా నవ్వినాం. Oh God! Finally we reached destination. సరే తిరుపతి ఆడ కొండలెక్కుడు, ఇక్కడ దిగుడు, అంతే తేడా. ఇది పరిస్థితి ఇక్కడ. అండ్ ఇక్కడనైతే మొత్తానికి కూర్చున్నాము. ఆయన మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తుండు, ముందంటే ఎట్లా, వెనుక కంటే ఎట్లా, స్టాప్ చేయాలన్నప్పుడు ఎట్లా, ఇక్కడ ఎత్తులు వంపులు వచ్చినప్పుడు ఎట్లా పట్టుకోవాలి, ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. సో అంటే ఇంట్లో కింద పడ్డా ఏం కాదు, మోకాళ్ళెత్తు నీళ్ళే ఉన్నాయన్నమాట. సో అది ధైర్యం కాబట్టి మంచిగా రివర్ రాఫ్టింగ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇక మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్, దాని తర్వాత చుట్టుపక్కల అంతా కూడా రామాయణమే. ఆ బండల మీద చెక్కింది ఇవన్నీ చూసుకుంటా 12 కిలోమీటర్స్ రైడ్ అనమాట. మధ్యలో ఒక వాటర్ ఫాల్స్ దగ్గర ఆగినాము. ఇక్కడ ఫోటోలు వీడియోస్ తీసుకున్నాము. నీళ్ళు ఎంత చల్లగా ఉండినో కానీ మంచిగా అనిపించింది. ఇట్లా 12 కిలోమీటర్స్, దాదాపు 2 అవర్స్ వరకు మేమే రివర్ రాఫ్టింగ్ చేసినాం అనమాట. ఇవాళంతా డిజైన్ అయింది. వావ్, గ్రేట్. మొత్తం దేవుళ్ళదే, రామాయణ స్టోరీ. అదే ఈ కాలువలు వచ్చి వీళ్ళు ఇంత టూ మచ్ కదా. గ్రేట్. ఇంత కాలువల ఎంజాయ్మెంట్ ఎంత బాగుంది. దాని తర్వాత ఈ వాకింగ్ ఉన్నది చూసినావా, అది మర్చిపోయేటట్టు చేస్తుంది. అందుకే అప్పుడప్పుడు జిమ్కి రావాలి. ఫస్ట్ నుంచి 2 years అయిపోయింది. రివర్ రాఫ్టింగ్ చేసిన సంబడం ఏందేమో కానీ మళ్ళా నడుచుకుంటూ వచ్చేసరికి దూలు తీరిపోయింది. ఇక నెక్స్ట్ ఏటీవీ రైడ్ పోతున్నాం అనమాట. సో ఈడ మనకు డ్రైవింగ్ వచ్చినా సరే వాళ్ళ ముంగట ఒకసారి వాళ్ళకి నడిపించి చూపాలి, అప్పుడే బండిని వాళ్ళు మన చేతిలో కంప్లీట్గా వదిలేస్తున్నారు అనమాట. సో ఇక్కడ వీళ్ళే బూట్లు, హెల్మెట్ ఇదంతా ఇస్తున్నారు. అండ్ మనతో పాటు వీడియో తీసేందుకు ఒక పర్సన్, డైరెక్షన్ చూపించేందుకు ఇంకొక పర్సన్, ఇద్దరు వస్తారనమాట. సో నాకు ముందుగానే సైకిల్ రాదు,
అంటే నాగంపేటలో స్కూటీ నడుపుతా, సైకిల్ నడుపుతా, కానీ బగ్గా ట్రాఫిక్ ఉన్న ప్లేస్లో, జనాలు ఉన్న ప్లేస్లో నడపలేను. ఇంకా గిసొంటి అడవిలో నేనే నడుపుతాను, నేను అసలు ఏం నడపలేను. మొత్తం మా ఆయన్ని మంచిగా నడిపిండు అనమాట. సో ఇది డిఫరెంట్గా ఉంటుంది. సముద్రం దగ్గర నడిపిస్తారు, రోడ్డు మీద నడిపిస్తారు, దాని తర్వాత నీళ్ళల్లా ఇట్లా ఉంటుంది. కానీ మేము బుక్ చేసుకున్నది ఎట్లా అంటే ఓన్లీ అడవిలోనే ఉందన్నమాట. సో వాటర్ ఫాల్స్, వాటర్లో, బురదలో ఇట్లా మాత్రమే ఈ రైడ్ ఉంది. అండ్ దీనికి వీడియో తీసే పర్సన్ వచ్చిండు, సేమ్ మన రివర్ రాఫ్టింగ్కి వచ్చినట్టే. కాబట్టి మంచిగా బ్యూటిఫుల్గా విజువల్స్ వచ్చినాయి. ఇవన్నిట్లను మళ్ళీ మనం పైసలు పెట్టి కొనుక్కోవాలాడ. సో ఈ ఏటీవీ రైడ్ విజువల్స్ అన్నీ చూడండి. చుట్టూ అడవిలా ఎవ్వరు లేరు. అండ్ అప్పుడే వాన పడిపోయింది, చల్లగా ఉండే. ఎట్లా అనిపించింది అంటే అట్లా అనిపించింది. కాకపోతే కడుపులో పేగులని కింద మీద అయిపోయినాయి. ఏమెత్తేసుడు రా నాయన. బండి మంచిగా నడపచ్చిన వాళ్ళే నడపగలుగుతారు. సో ఇక్కడ మస్తు మంది టూరిస్టులు కూడా వచ్చారు. కాకపోతే మేము వచ్చే టైం కల్లా వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది, మధ్యాహ్నం కొంచెం మేము బ్రేక్ ఉన్నట్టుంది. సో ఆ టైంకే మేము పోయినాం లంచ్ తిన్న తర్వాత. ఆయన మంచిగా ఫొటోస్, వీడియోస్ తీసుకుంటా, మీరు బండిని ఇటు సైడ్ లేపండి, అటు సైడ్ లేపండి, ఇంకా ఫన్ వస్తుందని కూడా మనకు చెప్తా ఉన్నాడు. కానీ మేమేమో నాకు భయమై వెనక ఎత్తేసుడికి నిదానంగానే పోయినాం. మేమేం పెద్ద ఇట్లా రైడర్స్ లెక్క చూపించుకోవాలన్నట్టు ఏం డ్రైవ్ చేయలేదన్నమాట. చూస్తారు కదా, గుహల, వాటర్ల, బురదల, దాని తర్వాత ఏమంటారు అడవిలా, ఇట్లా మొత్తానికైతే ఏటీవీ రైడ్ ఒక 1.5 hours ఉండే. 1.5 hours తిప్పిన జాగాలనే మళ్ళా తిప్పి ఆయన టైం స్పెండ్ చేయించిండు అనమాట. ఇక 1.5 hours తర్వాత మేము మళ్ళీ ఏడ స్టార్ట్ అయినామో ఆడికి వచ్చేసినాము. నేను ఎట్లాగో నడవలేను కాబట్టి చిన్న ఫోజులు ఇచ్చిన అంతే. నాకు నాగంపేటనే స్కూటీ నడపరాదు, అట్లాంటి బురదల, రాళ్ళ, రప్పల, నీళ్ళ నేనేం నడుపుతా. అందుకే మొత్తం మా ఆయన నడిపిండు. ఏదో బిల్డప్ కోసం ఒక చిన్న వీడియో, ఒక ఫోటో తీసుకున్నట్లా. ఇక మేము పోగానే అక్కడ మంచిగా నైట్ ఒక ఫైర్ షో ఉండే, ఆ షోని చూసేయండి. చిలుకలు
ఇక ఇట్లా ఏటీవీ రైడ్ అయిపోయిన తర్వాత మేము కొత్తగా ఒక హోటల్కి షిఫ్ట్ అవుతున్నాం ఇవాళ. సో ఆడిపోతున్నాం. ఇది బాలీలోనే బిగ్గెస్ట్ సఫారీ హోటల్ అన్నమాట. మేము ఇక్కడ ఏదో హోటల్ స్టే విలేజ్ థీమ్ లేకపోతే అడవి థీమ్ ఉంటుంది అనుకున్నాం, కానీ నిజంగా సింహాలు పులులు ఉన్నాయి ఇక్కడ. సింహం ని చూసుకుంటే ఎప్పుడైనా తింటా అనుకున్నావు? కాదు గంగుల్, నేను అన్నం తింటున్నా అయితే ఇట్లా పోయింది. పోతే నేను ఏమనుకున్నా అంటే ఈ అద్దం మీద టీ వస్తుందేమో అనుకున్నా. అయితే ఏ కాదు, అది నిజంగానే. అందుకే కదా దీనికి సఫర్ అని పేరు పెట్టినట్టు. చూస్తానికి వస్తే సింహం రెండు ఒకటి ఒకటి. రేపు పొద్దున ఇవన్నీ వేసేందుకో సరేనా. మా డిన్నర్ పక్కనే సింహాలు. మేము సింహాలతో కలిసి భోజనం చేస్తున్నాం తెలుసా. Hey! Hey! జిరాఫీ కమ్ కమ్ ఫుడ్ ఫుడ్ దేక్తలేవు. చూసి కూడా అటు పోయింది. ఇక ఇట్లా సింహాలను చూసి షాక్ అయిపోయినాం. తెల్లారి లేచిన తర్వాత 11:30కి మాకు చెక్అవుట్ ఉండే. కాకపోతే లోపల అన్ని ఎలిఫెంట్ షో, సఫారీ రైడ్ ఇవన్నీ ఉండే. అవన్నీ ఇట్లాంటి కవర్ చేసినాం. అవన్నీ మంచిగా చూడండి. దాని కొంచెం అయి పైతాన్, వైట్ పైతాన్. So Sumatran elephant is the second smallest elephant after pygmy elephant from the New Island. And the biggest elephant is African elephant, can be twice bigger than Sumatran elephant.
యాక్చువల్గా ఇక్కడ ఒక 2 days ఉంటే మనం అన్ని ప్రశాంతంగా చూడొచ్చు. బట్ మేము 1.5 day అదంతా హాఫ్ డే నిద్రకే అయిపోయింది. పొద్దున్న లేచి ఒక 2 గంటలు ఉంది. ఆ 2 గంటల్లోపు ఇవన్నీ తిరిగినామన్నమాట. రకరకాల పక్షులు, జంతువులు అన్నిట్లని చూపించిండ్రు. బాలి పోయినప్పుడు పిల్లలతో వెళ్తే ఖచ్చితంగా ఈ ప్లేస్కి వెళ్ళండి. వాళ్ళు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ఇదన్నమాట ఇలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. శివజ్యోతి ఫ్లైట్ ఎక్కినామా లేదా వర్షం ఈ బ్యాగ్ అయితే మొత్తం వాననేరా నాయనా. పోతామా ఇంటికి? చూడు ఒకసారి బయట బాయ్ మరి బాలికి బాలికి బాయ్ బ్లాగ్ కూడా బాయ్.